ప్రసాదం పంచేవాళ్లే పెద్ద తాళం మెయింటైన్ చేస్తారన్నమాట. పిన్ని ఉన్నమాటేలే. ఎత్తేయండి. మురుగా నగలెత్తేయమనలేదే వల్లిపిల్లి. పెట్టే పై మూత ఎత్తండి అంటున్నాను. అమ్మో ఎన్ని నగలు! వల్లి నగలు పెడదురా. సరే ఇక్కడ పెట్టు. ఆగు. వేండా వేండా. ఇది వడ కాదు, వడ్డాణం. తప్పు పిన్ని, ఇవి దేవుడి నగలు, పెట్టుకోకూడదు. ఎందుకు కూడదు? ఇవన్నీ మనమే కదా చేయించింది. తాత ముత్తాతలు దేవుడి కోసం చేయించారు. వద్దండి, తప్పండి, వేండా. దేవుడి నగలు పెట్టుకోకూడదు. అందుకేనేమో మీకు పెళ్లి కాలేదు. నువ్వు నోరు మూస్తావా? అప్పుడు నువ్వు నోరు తెరిచినందుకే నా కళ్యాణం తలుపులు అన్నీ మూసుకుపోయాయి. వల్లి నిందుకు తిడతావు? అది చెప్పింది నిజమే కదా. వల్లి తీ. ప్రమీల గారు, వడ్డానం ఎక్కడ పెట్టారు? ఏయ్, అక్కడే ఉంది చూడు. అమ్మవారు నాజుగ్గా ఉంటారు, అది నాకెక్కడ సరిపోతుంది? బంగారు గాజులు, ఉంగరాలు, తాయి ముక్కు పుడక, కమ్మలు. గుళ్ళో కళ్యాణం చేసి నీ పెళ్లి చేయాలని చూస్తోంది శివగామత్త. కానీ నువ్వెళ్లేది అత్తారింటికి కాదే త్రిపుర, పోలీసు మామ దగ్గరికి. కోపందం పోయినదా? అప్పుడే నవ్వుతున్నారు. ముక్కు మీద కోపం మూట కట్టుకుంటావా ఏంటి? మేమైతే మూటే కట్టుకుంటాం. పదండి వెళ్దాం. ఇదిగో జాగ్రత్త, అసలే బంగారం రేటు బగ్గుమంటుంది. రండి. నగలు అలంకరిస్తే వధూవరులు ముస్తాబైనట్లేరా నంబి? కలంకారం చేసేటప్పుడు ఇందోలో రాగందా బాగుంటాది. ఆందోళన రాగం ఇప్పుడు అవసరమా? నీ పక్క పోమ్మా. అంబాడే, తాళి కట్టేటప్పుడు నీ వాయిద్యాలదా వాయిద్దువు గాని అప్పటి వరకు నువ్వు వాయుముడు. అవును, నగలు తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి కృష్ణవేణి? నన్ను వెళ్ళి రమ్మంటారా అత్తయ్య? పెదబాబును వెళ్ళి చూడమను. కార్తీక్ బయటికెళ్ళాడు అత్తయ్య. నే వెళ్ళొస్తానమ్మా. మళ్ళీ వస్తారా? వస్తాను చెప్పలేదు, చూడా ఏంటి? అరవకండి, ఆడపిల్లలు వచ్చేశారు. ఎందుకు ఆలస్యమైంది? భూషణం గదంతా చీకటిగా ఉంది నానమ్మా. స్విచ్ చేశాను కూడా, గవర్నమెంట్ లైట్ కదా, లేటుగా వెలిగింది. కారణాలు సరి చూసుకునే తెచ్చారు కదా. చూసుకోండి. అక్కర్లేదు. మహాదేవన్ గారు, అమ్మా,
అలంకరణ సంపూర్ణం చేయండి. అలాగే. అప్పా, అమ్మవారి వడ్డాను వెళ్ళా. వడ్డాణం మాత్రమే ఇల్లే అమ్మా. అన్ని నగలు తెచ్చారా? అన్నీ ఉన్నాయి. త్రిపుర లెక్క చూసింది. వల్లి అన్ని నగలు త్రిపుర చేతికే ఇచ్చింది. సత్యవల్లి, నగలన్నీ త్రిపురకిచ్చావా? ఇచ్చానండి. ఇచ్చేటప్పుడు అమ్మవారి వడ్డాణం ఉందా లేదా? మురుగా, అది కూడా ఇచ్చానండి. త్రిపుర, సత్యవల్లి చేత్తో నీ చేతికిచ్చిన వడ్డాణం ఏమైంది? పెద్దనాన్న ఏమైనా అటువైపు వచ్చాడా? విఘ్నేష్, ఏంటా మాటలు? ఇందులోకి మా నాన్న ఎందుకు లాగుతావు? ఆహా, మీ నాన్నేమో ఇల్లు గుల్ల చేస్తాడు, నువ్వు గుడికే ఎసరు పెడతావు. తండ్రికి తగ్గ కూతురువే నువ్వు అని జనం అనుకుంటారేమోనని చిన్నబాబు అంటున్నాడు. నేను తీయలేదంటే అర్థం చేసుకోరే. కావాలంటే చూసుకోండి, చూసుకోండి. అమ్మా త్రిపుర, ఏంటిది ఇది? నాన్న, అది వడ్డాణం వడ్డాణం అని అన్నిసార్లు అంటుంటే ఇదేంటంటారేంటి బావుగారు? మీలాంటి వాళ్ళు ఎంతుంటుంది అని అడగాలి. ఏం కృష్ణవేణక్క? 4 తులాలుండదు, అమ్మితే 1,00,000, తాకట్టు పెడితే అందులో సగం. కట్టుకున్న వాడికే కాదు, రేపో మాపో తాళి కట్టించుకునే ఆడపిల్ల కూడా ఇదే అలవాటు ఉందని తెలిస్తే. అమ్మా కృష్ణక్క, నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి? ఎక్కడ ఏదో పొరపాటు జరుగుంటుంది. హ్యాండ్ బ్యాగ్లో ఉందంటే ఎవరి హ్యాండ్ ఉందనేగా, పొరపాటు ఎలా అవుతుంది? నువ్వు మధ్యలో మాట్లాడకు చిన్న బాబు. అమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేయండి. అమ్మ, అదిదా ఉత్తమమ్మ. మీ ఇష్టం. అయ్యా పంతులు గారు, ప్రతి తప్పుకో శిక్ష ఉంటుంది. మరి దొంగతనానికి శిక్ష ఏంటో? పోలీసుల్ని పిలవండి.
నానమ్మ అమ్మా మీ మనవరాల్ని తీసుకెళ్తే ఊళ్ళో వాళ్ళు కళ్యాణానికి ముందే పెద్దింటి వాళ్ళమ్మాయి ఊరేగింపు జరిగిందని చూస్తారు. అయ్యోయ్యో, పెళ్ళిడికి వచ్చిన పిల్లని వరుడుదా పట్టుకోవాలా, పోలీసులుదా పట్టుకున్నారు. అమ్మా నీంగ వాయుముడు. బెయిల్ ఇవ్వడానికి ఎవ్వరూ రారు. తీసుకువెళ్ళండి. పదమ్మా పదమ్మా నానమ్మ పదమ్మా నడు. అమ్మా త్రిపుర తప్పు చేయదమ్మా. నాన్న అమ్మా నానమ్మ అమ్మా త్రిపుర, అమ్మా త్రిపుర. నానమ్మ కావాలంటే చూసుకోండి చూసుకోండి. ఆ నగనేం చేశారో చెప్పండి. సత్య ప్రమాణం వడ్డానం త్రిపురకిచ్చాను. త్రిపుర కూడా నగలో కలిపేసింది. కలిపేసిన నగ కరిగిపోతుందా? తాతల నాటి అమ్మవారి వడ్డాణం ఏమైపోయింది? చెప్పు త్రిపుర. అమ్మవారి వడ్డాను హ్యాండ్ బ్యాగ్ లోనే వేశాని ఏవైనట్టప్పా? మీరు వెతుకుతున్న వడ్డానం ఇదేనా? ఇది నీకెక్కడ దొరికింది? ఎక్కడ దొరికిందని అడుగుతున్నావంటే ఎక్కడ పోయి ఉంటుందో నీకు ముందే తెలుసా? అది తెలిస్తే త్రిపురే తీసిందని ఎందుకన్నావు? ఆ, 24 కళ్ళు నా వైపే చూస్తే భయం వేస్తుంది. చూడత్తయ్యా, నేనేదో డౌట్ కొద్దీ అడిగితే పెడార్థాలు తీస్తున్నాడు పెద్దబాబు. అసలు ఈ నగ నీ దగ్గరికి ఎలా వచ్చింది పెద్దబాబు? అలా దొరికింది. మూట సరిగ్గా కట్టకపోవటం వల్ల జారి పడిపోయింది. అదృష్టం కొద్దీ పెద్దబాబుకే దొరకడం మంచిదైంది. ఇదిగో అమ్మా. మహాదేవన్ గారు, పసుపు నీళ్లతో శుద్ధి చేసి అలంకరించండి. అమ్మా
కృష్ణ, కాశీ, అమ్మా కళ్యాణానికి ఇద్దరు పట్టుబట్టలు కట్టుకొని రండి. ఒక్క నిమిషం కాశీ. అన్నా వదినలు పట్టుబట్టలతో హుందాగా ఉండాలని విశ్వ తీసుకొచ్చాడు. తన దగ్గర కొత్త పట్టు చీరున్నా మళ్ళీ కొనుక్కొనొచ్చింది గాయత్రి. తల్లిదండ్రుల పరువు ఎలాగూ పోగొట్టావు. తమ్ముడు మరదలు ఇచ్చిన మర్యాదనైనా పట్టు విడవకుండా చూడు. అలాగే అని ఒక్క మాట అనండి బావగారు. సలహాలివ్వకుండా సరిగ్గా పనిచేయి. కళ్యాణం దేవుడిదైనా పెదనాన్న కట్టబెట్టారేంటి పిన్ని? భోజనాలప్పుడు ముందు కూర్చుంటే కడుపు నిండా ఎలా తింటాము? భోగభాగ్యాలు అనుభవించాలన్నా కూడా తల్లి కడుపున ముందు పుట్టాలి. అర్థమైందా? ఒరే నంబి, కళ్యాణం తర్వాత మేరువాడి ఉంటది కదా, వెళ్ళి పల్లకి ఛత్రం పనులు ఎంతవరకు వచ్చినాయో చూడరా. అన్ని పనులు నేందా చేస్తుంటే ఈ రోజు వ్యాయామశాలకు సున్నా చుట్టినట్టే. యాదవది, గోశాలకు సున్నం కొట్టారో లేదో చూడవు గాని వ్యాయామశాలకు సున్నం చుట్టించారని మాత్రం దా ఏడుస్తాం. నేనెక్కడ ఏడ్చాను? ఇక్కడ మూతి ముడుసుకున్న ఏడు పంటారులే బోయ్. పోయిటివా ఓ వాడు అలా వెళ్తుంటే పాలు తాగడానికి పరిగెత్తే దూడ మాదిరున్నాడు కదా. వాణ్ణి నువ్వు ఇందిరాగాంధీ అస్తమించక ముందుదా కన్నావు. ఇప్పుడు సోనియా గాంధీ కాలమే. అవ్వా, ఇంకా వాడి నీకు గువ్వలా దూడలా కనిపిస్తున్నాడా అంబాళి? అమ్మ ఉదయం తమకు పురియాదు. నువ్వు వాయుముడు, ముడిస్తాలే. నీ ఏడుపు కూడా నువ్వు వాయించే పిడేలు మాదిరిగా ఉంటాది. నా చీర కదా, నీ చీరే బాగుందక్క. సెలక్షన్ ఎవరిది? నీది. డబ్బులు కూడా గాయత్రక్కవే కృష్ణక్క. ఇప్పుడు చెప్పమని నిన్నెవరైనా అడిగారా? ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? నీ మొగుడెక్కడ కృష్ణవేణి? ఇంకా రాలేదా? బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడో మారు కొట్టుకెళ్ళాడో. ఎక్కువ పలిమితే పళ్ళు రాల్తాయి అనేదేదో బయటికను. విఘ్నేష్, మీ పెదనాన్నంట కేకే. పట్టుచీర కట్టుకుని ఆడవాళ్లే వచ్చేశారు. పట్టుపంచ కట్టుకుని రావడానికి ఎంతసేపు చేస్తాడు వీడు? పెదనాన్నా? ఎవరు? పెదనాన్నా ఎవరు? ఏమైంది పెదనాన్న? పెదనాన్న పడిపోయాడు. నానమ్మ రండి. ఏమండి? పడిపోయారు నానమ్మ. ఏమండి? ఏంటండి ఇది? ఏమండి? గుళ్ళో కూడా వీడి జన్మకి మారడు. జేబులో తాకట్టు, నోట్లో సారకొట్టు పెట్టుకునే వాళ్లకు జో కొట్టి చెప్పినా వినరత్తా. ఈ రోజు తాగనని అన్నయ్య నా మీద ఒట్టేశాడమ్మా. బావునా, నిన్ను కూడా చెడిపోవాలనేమో నాన్న.